కొలంబోని విడిచి సిగిరియా అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో ప్రజెంట్ అయితే మనం కొలంబో సెంట్రల్ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఈ ఏరియాలో కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఉంది. ఇక్కడ కొలంబో నుంచి మనం బస్సు వెళ్ళాల్సింది డాంబులో అనే ప్లేస్కి. నేను ఇక్కడ ఫ్రంట్లో ఎదురు కూర్చున్నాను. మా బస్సుకు ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. లారీని కొట్టాడు మా వాడు వచ్చి. నేను ఒక్కడనే ఉన్నాను, ఇండియన్ టూరిస్ట్ అని చెప్పి లోకల్స్ వాళ్ళందరూ మంచిగానే కేర్ చేశారు. నేను రీచ్ అయిపోయాను నా హాస్టల్కి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనం కొలంబోని విడిచి సిగిరియా అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంటుంది. దాదాపు ఒక 6-7 గంటలు బస్ జర్నీ పట్టేస్తుంది. సో ఇవాళ వీడియో అయితే కొలంబో నుంచి సిగిరియాకి వెళ్ళే బస్ జర్నీ. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతా. ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా పాటిస్తున్నారు. రోడ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. అటు కనపడుతుందా వెనకాల బీచ్? ఇదంతా గోల్ ఫేస్ బీచ్. అటు పక్కనే ఫోర్ట్ కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మనం కొలంబో సెంట్రల్ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇది బస్ స్టాప్. ఆటోలు ఎక్కితే మాత్రం చాలా కష్టం. చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. బస్ ఎక్కేసా. నెక్స్ట్ మనం కొలంబో బస్ స్టాప్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్స్ అలాట్. సో యాక్చువల్లీ నేను బస్ స్టాప్కి వెళ్ళాలి కదా, కానీ మధ్యలో చటాన్ స్ట్రీట్ అనే దగ్గర దిగేశాను. ఎందుకనంటే నేను అక్కడ ఎయిర్పోర్ట్లో మన 5,000 ఇండియన్ రూపీస్ మాత్రం ఎక్స్చేంజ్ చేశాను కదా. ఇక్కడంతా క్యాషే ఎక్కువ నడుస్తుంది. సో మిగతా మనీ కూడా ఎక్స్చేంజ్ చేద్దామని. ఇక్కడ ఎయిర్పోర్ట్ కన్నా కొలంబోలో అయితే కనుక కొంచెం మంచి రేట్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇది ఫోర్ట్కిను సెంట్రల్ బస్ స్టాప్కి మధ్యలో ఉంటుంది, చటాన్ స్ట్రీట్ అని. ఈ ఏరియాలో కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడంతా లాటరీస్ ఎక్కువ జరుగుతాయి అనుకుంటా, కేరళ లాగా. ఇక్కడ నా వెనకాల కనపడుతుందా రాయల్ మనీ ఎక్స్చేంజ్ అని. ఇందులోనే ఎక్స్చేంజ్ చేశాను నేను. ఎయిర్పోర్ట్లో నాకు మన ఒక్క ఇండియన్ రూపీకి 3.17 శ్రీలంకన్ రూపీస్ ఇచ్చారు. ఇక్కడ కొలంబో వస్తే 3.35 శ్రీలంకన్ రూపీస్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను సెంట్రల్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను కొలంబోలో. ఇక్కడ దగ్గరలో పెటా బస్ స్టాప్ అని ఉంటుంది. రెండు పక్క పక్కనే దగ్గరలోనే ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 100 గ్రామ్స్ 150 రూపాయలు పడుతుంది. శ్రీలంకన్ రూపీస్, అన్ని శ్రీలంకన్ రూపీస్లోనే చెప్తాను. రేపు ఇండియా శ్రీలంక మ్యాచ్ ఉందని చెప్తున్నాడు అన్నాడు షాప్లో వాడు. రోహిత్ శర్మ ఇష్టపడ్డా. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఉంది. బట్టలు, సన్ గ్లాసెస్, చెప్పులు, షూస్ అన్నీ ఉన్నాయి. సోవెనీర్స్. చిన్న మార్కెట్ ఇది. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రేప్స్ చూడండి. గ్రేప్స్ ఏమో మరి పెద్దగా ఉన్నాయి. రోడ్ మొత్తం అలాగే ఉంది మార్కెట్స్. ఇక్కడంతా థాయిలాండ్ బైక్స్ వస్తున్నాయి. థాయిలాండ్లో ఆటోలు ఉంటాయి కదా, అలా బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ సౌండ్ చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నాయి. బస్ స్టాప్ వెళ్తుంటే ఒక రెస్టారెంట్ కనబడింది. వచ్చాను, చికెన్ రైస్ తీసుకున్నా. ఇందులో రకరకాల కర్రీలు, చికెన్ కర్రీ, కొంచెం పప్పు ఏదో మిక్స్ చేసి ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉందండి. లిటరలీ తమిళ్ కనుక వస్తే శ్రీలంక మొత్తం ఈజీగా తిరిగవచ్చు. మేబీ కొలంబోలో ఎక్కువ నడుస్తుంది. ఇది బంగాళదుంప కర్రీ, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మొత్తం మిక్స్ చేసుకుని తినడం ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ స్టైల్ ఇదేననుకుంటా. మొత్తం అన్నీ ఒక రైస్ మీద వేసి ఇచ్చేస్తారు, మిక్స్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ. ఇది చాలా డిఫరెంట్గానే ఉంది. లైట్గా మసాలా తెలుస్తుంది కొంచెం, కానీ పర్లేదు, బాగానే ఉంది. మరీ తినలేనట్టు ఏం లేదు.
పర్లేదు, ఫుడ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఐస్ కాఫీ తీసుకున్నాను నేను. లేదు, కొంచెం వాటర్ తాగుతున్నట్టే ఉంది. ఫుడ్ అది 810 రూపాయలైంది. సెంట్రల్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాను నేను. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది సిగిరియా కదా. సిగిరియాకి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. ఒక మధ్యలో ఇంకో బస్ మారాల్సి వస్తుంది. ఇక్కడ కొలంబో నుంచి మనం బస్సు వెళ్ళాల్సింది డాంబులా అనే ప్లేస్కి. సో ముందు ఇక్కడ డాంబులా అనే ప్లేస్ బస్ చూడాలి మనం. ఇక్కడ బస్ స్టాప్ రావడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఏంటో అన్ని బస్ స్టాపుల్లోనే ఉన్నాయి. ఇది మెయిన్ సెంట్రల్ బస్ స్టాప్, చాలా పెద్దగా ఉంది. వాళ్ళని కనుక్కుని ఎలాగైతే చివరికి బస్ ఎక్కాను. బస్ చూడండి, ఫుల్ క్రేజీగా ఉంది. లోపల మొత్తం స్టిక్కరింగ్తో ఉంది. స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఫుల్ మ్యూజిక్గా ఉంటుంది. ఈజీగా ఒక 2-3 కిలోమీటర్లు నడిచేసి ఉంటా లగేజ్ పట్టుకుని. అందులోనూ మిట్ట మధ్యాహ్నం 12 దాటేసింది. సో ఎండ గట్టిగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్లో ఎదురు కూర్చున్నాను డ్రైవర్ దగ్గర. వెనకాలైతే నాకు నా వల్ల కాదు. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బస్సులో డ్రైవర్కి ఫ్రంట్ వ్యూ, మెయిన్ అద్దం వ్యూ ఉంటుంది కదా, అది చాలా చిన్నగా ఉంది. భలే ఉంది, డిఫరెంట్గా బస్సు అసలు. బట్ మెయింటెనెన్స్ చూడండి, అక్కడ చూడండి అన్ని మతాల దేవుళ్ళు ఉన్నారు. మా బస్కు ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. ఒక లారీని కొట్టాడు మా వాడు. వెనకాల వరుసగా గుద్దుకున్నాయి. నాకు కూడా తగిలింది. నేను ఫ్రంట్లో కూర్చున్నాను. Very small one. Okay. From where are you? I'm from India. India. Where are you going now? I'm going to Sigiriya. Sigiriya. Yeah. Oh my God. I was sitting in the front side. Front side. Yeah, I got it. You will have to put some medicine. Okay. It doesn't need any stitches, right? No. Small one, Okay. but there is a small cut. I'll go to doctor after going there. Yes. మా బస్ వాడు కొట్టాడు లారీని. You don't have a piece of cut, no? No, I don't have any. So you will have to take another bus and go. Mouth Oh. inside, nothing, no? No, I got hit. So we have to take another bus. Yes, another bus. లారీని కొట్టాడు మా వాడు వచ్చి. From this bus. Shall Okay. I stop that then? This is the situation. That Sinhala? No. Oh, Sing- Yeah, the unknown Sigiriya. నేను దాని అనుమతి నాకు Oh, good. Put it here. ఈ అంకుల్ కొంచెం హెల్ప్ చేశారు. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నాకు. గట్టిగా తల కొట్టుకున్నాను. ఇంకో బస్సు ఎక్కిస్తున్నారు మమ్మల్ని. You get it. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా. You get in. Yeah. Get in. నేను కూర్చున్న ప్లేస్కి ఎదురు ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు గుద్దుకున్నాను వెళ్ళి. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసి డంబులో వచ్చేసాను. ప్రజెంట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ సిగిరియాకి వెంటనే బస్సు దొరికేసింది, ఎక్కేసాను. యాక్చువల్లీ ఇదే లాస్ట్ బస్ అంటున్నారు. సో కొంచెం త్వరగా వచ్చేయడానికి చూడండి సిగిరియా వెళ్తే. అందుకని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బస్సు అవని కారు అవని ఏది నేను ఎక్కినా సరే ఆ డ్రైవర్ సీట్లో నన్ను కూర్చోబెడితే చాలని. నేను చూసుకుంటా ఇక. అరే దెబ్బ తగిలింది అనుకోవాలో చిన్నదంతా సరిపోయింది అనుకోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లో కొంచెం బ్యాంగ్ అయింది కానీ తర్వాత కొంచెం సెట్ అయ్యాను.
కిందకి దిగిన తర్వాత ఐస్ ఇచ్చారు. ఆ ఐస్ పెట్టుకున్న వెంటనే ఏమైందంటే ఒక్కసారికి మొత్తం తిప్పడం మొదలైపోయింది నాకు. ఇంకా ఐస్ పెట్టిన తర్వాత సంథింగ్ ఏదో జరిగింది అలా. అప్పుడు కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను, ఇండియన్ టూరిస్ట్ అని చెప్పి లోకల్స్ వాళ్ళందరూ మంచిగానే కేర్ చేశారు. అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తామని అడిగారు. లేదు లేదు నేను వెళ్ళిపోతాను, సిగిరియా వెళ్ళాలి, అక్కడ చూపించుకుంటాలని వచ్చేసాను. లక్కీగా ఎవరికి ఏం కాలేదు, అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. బస్సు వాడే బ్రేక్ కూడా కొట్టలేదు. నేను చూస్తూనే ఉన్నా, నాకు కనపడింది. ఏంటి వీడు వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను, కొట్టేశాడు. అసలు రియాక్ట్ అవ్వడానికి టైమే లేదు. బస్సు వాళ్ళే చాలా క్రేజీగా నడుపుతున్నారు ఇక్కడ. డంబోలాలో లాస్ట్ బస్సు 7కేనంట. సో కొంచెం త్వరగా వచ్చేయడానికి చూడండి ఒకవేళ సిగిరియా వస్తే కనుక. నేను రీచ్ అయిపోయాను నా హాస్టల్కి. దారిలో వస్తుండగా చూశాను సిగిరియా వైబ్ అంతా చాలా బాగుంది అసలు. సో నాకేం పర్లేదు, బాగానే ఉంది. కొంచెం బాగా తలనొప్పిగా ఉంది అంతే. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.